హాయ్ అండి, మీరు చూస్తున్నారు బ్యాచిలర్స్ కిచెన్. నేను మీ మోహన్ అండి. ఈరోజు మనం హైదరాబాద్ స్టైల్ లింగాయ చట్నీ ఎలా చేయాలో చూద్దామండి. ఇది మల్లేపల్లిలో ఉంటుంది టిఫిన్ సెంటర్. ఈ చట్నీ ఇడ్లీలోకి గారెలోకి చాలా బాగుంటుందంటండి. ఒక బాండీ తీసుకున్న స్టవ్ వెలిగించుకొని ఎల్లుల్లిపాయలు 10 ఎల్లుల్లిపాయలు వేసుకొని నూనెలో వేపుకొని తర్వాత ఒకప్పుడు పల్లీలు కూడా వేసుకొని నేను చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకున్న తర్వాత స్టవ్ కట్టేసి అందులో మనకు 3 నుంచి 4 టేబుల్ స్పూన్ చింతపండు పులుసు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ పచ్చికారం ఎండుకారం వేసుకొని నేను చూపిస్తున్న కలుపుకొని అందులో మన టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకొని ఇదంతా మిక్సీలో తీసుకొని జారు గ్రైండ్ చేసుకోవాలండి. ఇది థిక్గా గ్రైండ్ చేసుకోవాలండి, పల్చగా గ్రైండ్ చేసుకుంటే బాగుందండి. నేను చూపిస్తున్న విధంగా ఎంత కావాలంటే అంత వాటర్ వేసుకుంటూ థిక్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని అందులో వాటర్ వేసి మనం చూపిస్తున్న విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ బాండి పెట్టుకొని అందులో 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, మినపప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకొని అందులో కరివేపాకు కూడా తీసుకొని ఇది కూడా బాగా వేగనివ్వాలండి. వేగనిచ్చి స్టవ్ కట్టేసిన తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత చిన్న మిక్సీలో తీసుకొని ఇవి కూడా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాండి. పౌడర్లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక సర్వింగ్ బౌల్ రెడీ చేసి పెట్టుకున్న లింగాయ చట్నీలో ఇది కూడా వేసి కలుపుకొని నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఇది చాలా ఫేమస్ చట్నీ అండి. నేను ఏదో అనుకున్నాను కానీ చేసిన తర్వాత నేను ఇడ్లీ వేసుకుని నెయ్యి వేసుకుని అందులో ఈ చట్నీ వేసుకుని తింటే అసలు చాలా చాలా టేస్ట్గా ఉందండి. వేడి ఇడ్లీ తీసుకొని అందులో కాసింత నెయ్యి వేసుకొని ఈ చట్నీ వేసుకుని తింటే అసలు నిజంగా చాలా చాలా బాగుందండి. ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి ఈ చట్నీని. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. సబ్స్క్రైబ్.